అయితే దీంట్లో మీరు మీడియా మిత్రులు అంటున్నట్టుగా పెద్ద సంచలనాలు ఏం లేవు దీంట్లో. ఇక్కడ వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మాట చెప్పినారు, వాస్తవమే, దానికి పెద్ద సంచలనం ఏముంది దాంట్లో. సమయానికి సంబంధించి మరి వీరు అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితోని. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. టీఆర్ఎస్ పార్టీ మీరంతా ఓడిపోయినా కూడా ఇంకా ఆకాశంలో ఉన్నారు, భూమి మీద నడుస్తలేదు, భూమి మీదకి వస్తే అన్నీ తెలుస్తాయి. తప్పకుండా వారు కోరి ఎట్లా భూమి మీద నడవాలనే విషయం చెప్తే వారు చెప్పిన దారిలో నడుస్తారు. మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచిది తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉండరు అని చెప్తున్నారు. అంటే పార్టీ నిర్మాణంలో వాడుకుంటారు. సలహాలు తీసుకుంటాం, తప్పేం లేదు కదా. వారు ఆ పదవిలో ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలు తిరగడం కానీ